జై భీమ్. నా పేరు సీతారామరాజు. దళిత చరిత్రని అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత అని మనం విభజించుకుంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ఈరోజు మన డబ్బులతోనే మనం చికెన్ తెచ్చుకుంటున్నాం, మటన్ తెచ్చుకుంటున్నాం, మంచి భోజనం తింటున్నాం, మరి చక్కగా నిద్రపోతున్నాం, హాయిగా నిద్రపోతున్నాం. కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి రాకముందు, ఆయన పోరాటాలు చేయకముందు, నీ డబ్బుతో నువ్వు కోరిన తిండి తినడానికి కూడా అర్హత లేదు, దాని మీద కూడా నిషేధం ఉంది అనే ఒక సంఘటన ఈరోజు మీకు తెలియజేస్తాను. 1928 ఫిబ్రవరి 26 ప్రతాప్ అనే పత్రికలో వచ్చినటువంటి వార్త ఏంటంటే, జోధ్పూర్ దగ్గర చందయాల్ అనే గ్రామం ఉంది. ఆ చందయాల్ అనే గ్రామంలో హరిజనులు, అప్పుడు హరిజనులు అనేవాళ్ళు, లేదా నిమ్న వర్గాలు అనేవాళ్ళు, వాళ్ళు ఒక పెళ్లి చేసుకుంటూ ఆ పెళ్లిలో విందు భోజనం చేసుకుంటున్నారు. ఆ విందు భోజనాల్లో ఒక్కసారి నెయ్యి వడ్డించుకుంటున్నారు. మరి అన్నము, పప్పు, నెయ్యి. ఈ సంగతి ఆ గ్రామంలో ఉండేటువంటి చందయాల్ అనే గ్రామంలో ఉండేటువంటి ఆధిపత్య వర్గాలందరికీ తెలిసి వాళ్ళంతా వచ్చి ఈ విందు భోజనం చేసే వాళ్ళ మీద దాడి చేసి, ఆ విందు భోజనాల్లో ఇస్తర్లలో దుమ్ము, మట్టి పోసి ఆ భోజనాలని పాడు చేసేసారు. ఎందుకనంటే ఆ రోజు నిమ్న జాతీయులకి, అంటే దళితులకి నెయ్యి నిషేధం, హల్వా నిషేధం. నెయ్యి ఎందుకు నిషేధం అంటే, నెయ్యి తింటే జ్ఞానం పెరుగుద్దంట. జ్ఞానం పెరిగితే ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేస్తారంట. అందుకని ఆ ప్రశ్నలు వాళ్ళ నుండి వాళ్ళకి తెలివితేటలు అబ్బకూడదుగా అనే ఉద్దేశంతో నెయ్యిని నిషేధించారు ఆనాటి మనువాదులు కానీ, ఆధిపత్య వర్గాల వాదులు. ఇలాంటిదే మరొక సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జాను అనే గ్రామంలో కూడా ఒక దళితుడు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చి ఆ ఊర్లో భోజనాలు పెట్టుకుంటుంటే, అతను కూడా నెయ్యి వడ్డిస్తున్నాడని అతని మీద కూడా దాడి చేసి ఆ నెయ్యిలో, ఆ భోజనాల్లో మట్టి, ఇసుక పోశారన్నమాట. మరి ఆనాటికి ఈనాటికి మనం తేడా చూసుకోవాలంటే, అంబేద్కర్ గారు మాకేమి ఇచ్చారు అనేది అంటే ఇదిగో ఇదే ఇచ్చారు. మరి ఇవన్నీ మనం ఎక్కడి నుంచి అంటే, ఈ విషయాలు అంబేద్కర్ గారు అస్పృశ్యులు ఎవరనే ఒక పుస్తకంలో పేజీ నెంబర్ 58లో మరి రాయటం జరిగింది. జై భీమ్.